మిత్రమా, మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎంతో మంది జీవితంలోకి వస్తారు. కానీ ఎవరు ఎందుకు వస్తారో, ఎంతకాలం ఉంటారో మనకు ముందే తెలియదు. ఇదే జీవితం. తెలియని దారి మీద సాగే తెలియని ప్రయాణం. బాల్యంలో స్నేహం ఆటలా ఉంటుంది. ఎవరు నాతో ఆడితే వాళ్ళే ఫ్రెండ్స్. యవ్వనంలో స్నేహం అవసరంలా మారుతుంది. పంచుకోవడానికి, నవ్వుకోవడానికి, కొన్నిసార్లు బాధపడడానికి కూడా. అక్కడే మొదలవుతుంది నిజమైన పరీక్ష. మిత్రమా, కొంతమంది మధ్యలోనే వదిలేసిపోతారు. అది వాళ్ళ తప్పు కాదు. మన దారులు వేరవ్వడం వాళ్ళ వాస్తవం. మన ఎదుగుదల, మన ఆలోచనలు, మన బాధ్యతలు అన్నీ మారిపోతాయి. అప్పుడు కొందరు వెనుకబడిపోతారు, కొందరు ముందుకు పోతారు. స్నేహం తెగిపోయిందని కాదు, ప్రయాణం వేరయ్యిందని అర్థం. మిత్రమా, చివరి వరకు మనతో నడిచే వాళ్ళు చాలా కొద్ది మంది. మన దగ్గర డబ్బున్నా లేకపోయినా, పేరు ఉన్నా లేకపోయినా, సంతోషంలోనే కాదు బాధ్యతలో కూడా నిలిచే వాళ్ళే నిజమైన స్నేహితులు. వాళ్ళను మనం ఎంచుకోము, జీవితమే మనకు చూపిస్తుంది. జీవితం అంటే గమ్యం కాదు మిత్రమా, జీవితం అంటే ప్రయాణం. ఎక్కడికి వెళ్తున్నామో తెలియకపోయినా ఎలా నడుస్తున్నామో ముఖ్యము. ఎంతమంది వచ్చారన్నది కాదు, ఎవరితో నిజాయితీగా నడిచామన్నదే జీవితం. మన గమ్యం ఎక్కడో తెలియదు, కానీ మన మనసు ప్రశాంతంగా ఉంటే అదే సరైన దారి. ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరిని మోసం చేయకుండా, మనకి మనమే నిజంగా ఉంటే అదే మన గమ్యం. మిత్రమా, పుట్టిన దగ్గర ఎవరు మనతో ఉండరు. చివరి దాకా కూడా ఎవరు వస్తారో తెలియదు. కానీ మన ప్రయాణం మనదే, మన విలువలు మనవే. స్నేహం ఒక వరం, జీవితం ఒక పరీక్ష, గమ్యం ఒక ప్రశాంతత. ఇదే జీవితం.